అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి. కింద పెట్టి మిక్స్ స్టూల్ మీద పెట్టి ప్రార్థనలో ఉండండి. ఎవరు మౌనంగా ఉండవద్దు, దయచేసి ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవ, మహోన్నతుడా, నీ పాదాలకు వందనాలు. ఇంతవరకు దేవ పాటల్లోనూ కొద్ది నిమిషములు వాక్యము కోసం సిద్ధపాటు ప్రార్థనలో మాకు సహాయం చేసిన విధానంకై నీకు వందనములు. నీ ఆత్మ మాతో ఉంచుము, మమ్మల్ని క్షమించుము, నన్ను మొదలు క్షమించుము తండ్రి. పరిశుద్ధ నిలవలసిన ఈ స్థలములో నీ వాక్యం బోధించే యోగ్యత అర్హత లేనని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నాకును ఈ ప్రియులు కావలసిన వాక్యము అందింప చేయమని క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆరాధన గీతంలో పాటల పుస్తకం నుంచి ఒక పాట పాడుకుందాం. తదుపరి మనం దేవుని వాక్యం విందాం. ఇటు పెట్టు బాక్స్. తొంభై 97 ఆరాధన గీతంలో 97వ పాట, పేజ్ సంఖ్య 49వ పేజీ. ఎదరగా ఉంటుంది, బాగా ముందు ఉంటుంది పుస్తకంలో. ఇంగ్లీష్ పాటలో 97వ పాట, మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడన. 49వ పాట, 49వ పేజీలో 97వ పాట, 49వ పేజీలో 97వ పాట. మహాత్ముడైన నా ప్రభు విచిత్ర శిల్వ చూడనా. యాస్తే నష్టంబుగానించి గర్వంబడ గాద్రోకుదుం. నీ సిల్వగా కాయో దేవా దేనిన్ ప్రేమింపనీయకు నన్నహరించు సర్వమున్. నీ సిల్వకై త్యాజింతును. శ్రీరాంబపాదహస్తముల్ సచించదొక్క ప్రేమలో మారెన్నడైన గోడేనా. విషాద ప్రేమాలిగతిన్ లోకంబోనే
నర్పించిన అయోగ్యమైన ఈవియావు వింతైన యేసు ప్రేమకే నాయావజీవమితును. ఆఖరి వచనం మరొకసారి హృదయమందరితో పాడుకుందాం. భక్తుడు పాడుతూ ఉన్నాడు, లోకంబు నేను నీకు అర్పించిన అది అయోగ్యమైన ఇవియే, వింతైన యేసు ప్రేమకు నా యావజ్జీవం ఇస్తున్నాను పాడుతున్నాడు. ప్రార్థనాపూర్వకంగా హృదయమందరితో మరొకసారి పాడుదాం. లోకంబుని నర్పించిన అయోగ్యమైన ఈవియావు వింతైన యేసు ప్రేమకే నాయావజీవమితును. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. వాక్యం లైవ్లో ఆయా ప్రాంతాల నుంచి వింటున్న వారు కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలో నుంచి మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును కొండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండెను. సరిపోతుంది. ఈయన ఇల్లు ఎక్కడ కట్టాడంట? కొండ మీద కట్టాడు. కొండ మీద కట్టినందుకు వాడెవడంట? బుద్ధిమంతుడు. దేవుడు మరొకసారి బుద్ధిమంతుడు బుద్ధిహీనుల గురించి కన్యకల విషయమై లేఖన భాగంలో ఉపమాన రీతిగా ఆయన చెప్పాడు. కానీ దేవుని మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బుద్ధిమంతునిగా లేతురాలుగా ఉండాలి. దేవుని మాటలు మొదట వినాలి. వినుట వలన విశ్వాసము కలుగును. అనేక సార్లు మనం వింటాము కానీ సరైన దృష్టితో మనం వినలేము. చెప్తారులే, ఇలాగే చెప్తారులే, ఇవన్నీ చేస్తే భక్తి ఎక్కడ చేయగలం, ఏదో దేవుణ్ణి నమ్ముకున్నాము, మతము తీసుకున్నాం కొంతమంది, లేకపోతే దిగిపోయారు, లేకపోతే ముంచుకున్నాము కనుక, అంటే బాప్తిసము తీసుకున్నాము కనుక ప్రార్థనకి వెళ్ళాలి కనుక వెళ్తున్నాము అని అలక్ష్యముతో నిర్లక్ష్యంతో కొన్నిసార్లు ఉంటాము. కానీ ప్రభు వాక్యము ఇక్కడ తేటగా బయలుపరుస్తున్న మాట ఏంటంటే, ఈ నా మాటలు విని వాటు చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాక్యము ఎన్నోసార్లు అనేక విధములుగా అనేక మందితో మాట్లాడుతూ ఉన్నది. చాలాసార్లు నాకు కాల్స్ వస్తూ ఉంటాయి, అయ్యా ఈ దినము లైవ్లో మీ వాక్యం విన్నాము, నా పరిస్థితి ఏంటో నాకు ఈ వాక్యము ద్వారా దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రభువా, నేను వాక్యము సాధారణముగా ఎప్పుడు కూడా సందర్భం వస్తేనే కానీ ఎవనో ఉద్దేశించి చెప్పాలనో పరిస్థితిని బట్టి చెప్పాలని అనుకోను.
ఎందుకంటే వాక్యం అనేది దైవజనుడు దేవుని దగ్గర నుంచి పొంది చెప్పాలి. చాలాసార్లు మీకు చెప్పాను, ఎక్కువ నేను దాదాపుగా స్నానం చేసే టైంలో దేవుడు ఒక్కొక్కసారి వాక్యము నాకు ఏం చెప్పాలో బయలుపరుస్తాడు. కొన్నిసార్లు వాక్యము చెప్పడానికి ముందుగా ఇక్కడ కూర్చున్నప్పుడు బయలుపరుస్తాడు. కొన్నిసార్లు ఇక్కడ నిలబడినప్పుడు కూడా నాకు ఏమి నడిపింపు ఉండదు. బైబిల్ అలా తిరిగేస్తున్నప్పుడు ఏదో ఒక వచనం మీద నా యొక్క దృష్టి దేవుడు మలుస్తాడు. దాని ప్రకారముగా మాట్లాడుతూ ఉంటాను. నమ్మినా నమ్మకపోయినా దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను కనుక ఇది సత్యము. ఈ పరిచర్య యూట్యూబ్లో చేయాలంటే కొంత ఖర్చుతో కూడిన పని. చాలామంది అనుకుంటారు యూట్యూబ్లో చేస్తే డబ్బులు వస్తాయని అనుకుంటారు. కానీ మనము యూట్యూబ్లో ఈ పరిచర్య చేయడానికి దాదాపుగా మనము 1500 రూపాయలు నెలకి బిల్ పే చేస్తున్నాం, ఇక్కడ అక్కడ. కొన్నిసార్లు ప్రభా ఎవరో ఒకరికి వాక్యం అప్పచెప్పి ఈ వారము కానిస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. కానీ ఎవరో ఒకరు ఫోన్ చేశాయా ఈ దిన వాక్యం మాట్లాడింది. ఈ జనవరి మాసం నుంచి అనేకమైన ఫోన్లు, మొదటి వారం నుంచి రెండో వారం నుంచి ఇప్పుడు వరకు ఎక్కువ ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రభా ఈ నూతన సంవత్సరంలో నూతన విధంగా మనుషులతో మాట్లాడుతూ ఉన్నావు. ఎవరైనా దేవుడు మాట్లాడితే నేను చేయవలసింది పరిచర్య ఇక్కడ వాళ్ళకే చేయాలి, అక్కడ వాళ్ళకే చేయాలని ఏమీ లేదు. దీంట్లో పరిమితులు లేవు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దేవుని వాక్యము ప్రకటించని బైబిల్ చెప్తా ఉంది. మీతో ఎంతవరకు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్నాడో లేదో నాకు తెలియదు. కానీ యూట్యూబ్లో వాక్యం ఎవరు అనేక మంది ఫోన్ చేశాయా ఈ నూతన సంవత్సరంలో నూతనత్వంగా దేవుడు మాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము వాక్యం వింటున్నాం, వినడం అలవాటు అయిపోయింది. కనుక ప్రభు వాక్యం ఇక్కడ సెలవిస్తుంది, విని వాటి చెప్పున చేయు ప్రతివాడు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది చేస్తే అంతమంది కూడా బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాక్యము ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు మాట్లాడదంటే ఒక దైవజన్య మీద నిర్లక్ష్యమైన స్వభావం ఉంటే, చెప్పేలేడా అని మనసు నీలో ఉంటే వాక్యం నీతో ఎప్పుడూ మాట్లాడదు. ఇస్కరియోతు యూదాతో వాక్యం ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే యేసుప్రభు మీద అతనికి సరైన అభిప్రాయము లేదు. వాక్యమును ఆటంకపరిచేవాడులో మొట్టమొదటి వాడు ఎవరు? ఇస్కరియోతు యూదా. ఆ ఇంటిలో అట్ట జటమాంసి అత్తరు సీసా పగలగొట్టి ప్రభు పాదములకు పూస్తే ప్రభుకి ఇచ్చింది ఎప్పుడైనా వ్యర్థమైపోతుందా? వ్యర్థం అవ్వదు. ఆ విషయం అతనికి తెలియదు, దాని గ్రహింపు లేదు. లోక సంబంధంగా ఆలోచించాడు కనుక కొంతమందికి నన్ను ప్రేమించమని నన్ను గణపరచమని చెప్పటం లేదు. కానీ వాక్యము తేటగా చెప్తా ఉంది, దైవజనుని ప్రేమిస్తే వాక్యము నీ హృదయంలోనికి వెళ్తుంది, వాక్యం నీలో పనిచేస్తుంది, నీ కుటుంబము నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దైవజనమైన నిర్లక్ష్యమైన స్వభావం ఉంటే వాక్యము ఎవరైనా, నేను లేకపోయినా నా బదులు ఇక్కడ ఎవరైనా వాక్యం బోధించినా వాళ్ళ మీద నిర్లక్ష్యమైన స్వభావం ఉంటే వాళ్ళ చెప్పింది చెప్పేర్లేరా అని అనిపిస్తే వాక్యము నీకు ప్రయోజనకరంగా ఉండదు. ఈ సమయంలో ఒక ఉపమానం చెప్తా. ఒక డాక్టర్ గారు ఒక 3 పేషెంట్లకి ఆపరేషన్ చేయడానికి వారికి ఒక తారీఖు ఇచ్చాడంట. ఇచ్చి 3కి ఒకేసారి ఆపరేషన్ చేయాలన్నాడు. 3కి ఏమన్నాడు? ఒకేసారి ఒకే టైంలో ఆపరేషన్ చేస్తాను అంటే అందరితో సంతకాలు పెట్టించుకుంటారు కదా. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే ముందు వాళ్ళ బంధువులో, వారి రక్త సంబంధులో, స్నేహితులో, భార్య ఎవరితో సంతకాలు పెట్టించుకోండి. ఎందుకంటే ఆపరేషన్ జరిగేటప్పుడు కొన్నిసార్లు ప్రాణం కూడా పోయే అవకాశం ఉంటుంది. కనుక మా స్వకీయముగా మా అనుమతితోటే మా ఇష్టముతోటే దీనిని ఆపరేషన్ చేయడానికి మా అంగీకారంతో దీన్ని చేస్తున్నామని ఒక అక్నాలెడ్జ్మెంట్, ఒక అంగీకార పత్రము హాస్పిటల్ వారు తీసుకుంటారు. అయిపోయిన తర్వాత 3 ఆపరేషన్ థియేటర్లో పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత
ఈ డాక్టర్ గారు పడుకున్న వాళ్ళందరి దగ్గరకు రాకముందు ఆవిడ వస్తూ సిగరెట్ వెలిగించి వస్తూ ఉన్నాడంట. ఎలా వస్తున్నాడు? సిగరెట్ వెలిగించి వస్తూ ఉన్నాడు. వీళ్ళకి ఆపరేషన్ చేయాలి. సాధారణంగా డాక్టర్లు ఏం చెప్తారు? సిగరెట్ వెలిగించకూడదు, మామూలుగానే తాగొద్దు అంటారు. అలాంటిది ఒక ముఖ్యమైనది, ప్రాణము హాని లేకపోతే ప్రాణం పోయే పరిస్థితిలో ఆపరేషన్ థియేటర్లో కనీసం చెప్పులు కూడా వేసుకొని లోపలికి వాళ్ళు వెళ్ళరు. ఆపరేషన్ చేసే నర్సులు కానివ్వండి, అసిస్టెంట్ డాక్టర్స్ కానివ్వండి, డాక్టర్లు కానీ పూర్తిగా ఒళ్ళంతా కప్పుకొని చేతులకి గ్లౌజులు వేసుకొని ఏమి వారి యొక్క శరీర భాగములు ఏది కూడా బయటికి ఎక్స్పోజ్ కాకుండా చూసుకుంటారు. ఎందుకంటే వారి శరీరంలో ఉన్న క్రిములు ఏమైనా వెళ్తాయేమో అని. ఆపరేషన్ చేసేటప్పుడు ప్రతి కత్తిరి ప్రతి కత్తి అవన్నీ కూడా మరగబెట్టి స్టెరిలైజ్ చేసి శుభ్రపరుస్తారు బ్యాక్టీరియా లేకుండా. అలాంటిది డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ ఆ టేబుల్ మీద సిగరెట్ పెట్టాడు. అందులో ఇద్దరు పేషెంట్స్ అన్నారంట, ఈయనేం డాక్టరు, ఈ డాక్టర్ దగ్గర మాకు వైద్యం అవసరం లేదు, ఏం అవసరం లేదని బయటికి వెళ్ళిపోయారు. ఒక్కడ మాత్రము ఎలా ఉండిపోయాడు? ఆ డాక్టర్ ఏం చేస్తాడో చేద్దాంలే. ఈ డాక్టర్ బాగా ప్రసిద్ధిగాంచిన డాక్టర్, ఎలాంటి దానికైనా ఆపరేషన్ చేసి బాగా ఇతను ఏం చేస్తాడు? వైద్యం చేస్తాడు అని అతన్ని కూడా డాక్టర్ అడిగాడంట, నువ్వు కూడా వెళ్ళిపోతావా? లేదండి, మీరు ఏం చేస్తే దానికి అంగీకారమే అని పడుకున్నాడు. మిగతా ఇద్దరు డాక్టర్లు బయటకు వచ్చి, మిగతా ఇద్దరు పేషెంట్లు రోగులు బయటకు వచ్చి, ఆ డాక్టర్ సిగరెట్ కాల్చాడు, వాడేంటి మాకు ఏంటది వైద్యము చేసేది అని ఇష్టానుసారంగా మాట్లాడారు. నర్సులు మిగతా వాళ్ళు కూడా గుసగుసలు ఆడుకుంటా ఉన్నారు. ఏంటంటే ఈ డాక్టర్ సిగరెట్ కాలుస్తున్నాడు, ఇదేంటి వింతగా ఉన్నాడు అని అనుకుంటా ఉన్నారు. ఈలోపు ఆపరేషన్ జరుగుతూ ఉంది, మెదడుకి ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఈ స్కల్ ఈ పైన ఇదంతా తీసేశారు. తీసి చూసేటప్పటికి ఆ స్కల్లో ఆ మెదడు మీద ఒక కప్ప అలా పట్టుకుని ఉంది, మెదడుని గట్టిగా. అంటే చిన్న వాళ్ళు ఎక్కడో పడుకున్నారు. ఈ చెవులోంచి ముక్కులోంచో మొత్తానికి చిన్న కప్ప లోపలికి వెళ్ళిపోయి ఎదిగి ఆ మెదడుని గట్టిగా పట్టుకొని ఉంది. ఇప్పుడు డాక్టర్ గట్టిగా పీకుతాడు, దాన్ని పీకితే మెదడు దేనికి దానికి ఊడి వచ్చేస్తుంది. కనుక ఈ సిగరెట్ తీసి దాని మీద అలాగా అంటించాడు. కప్ప ఎగిరి వేసింది, ఆపరేషన్ అయిపోయింది, కుట్లేసామన్నాడంట. అంటే మనకి ఆత్మీయ విధానం అర్థం కాకపోతే, ఆత్మీయ శక్తి అర్థం కాకపోతే సిగరెటే కనబడుతుంది. అది లోక సంబంధంగా అతను కాల్చుకోవడానికి పెట్టలేదు. అతను సిగరెట్ తాగి దానికి వ్యసనముకు లోనైపోయి దాన్ని అక్కడ కాల్చి పెట్టలేదు. కానీ ఆ సిగరెట్ యొక్క పొగ ఆ కప్పని కొంచెం మత్తుకు గురి చేసి, రెండవదిగా మనిషి ఆ డాక్టర్ గారు ఆ కప్పను గట్టిగా పట్టుకుని లాగితే మెదడు విచ్ఛిన్నమైపోదు కనుక ఆ అగ్గి చేత మంట పెడితే పెద్ద అయిపోతుంది. చూడండి, సిగరెట్ ఒకటే ఎంత నిప్పున్నా లోపలే కాలుతూ ఉంటుంది. సిగరెట్ కానివ్వండి, చుట్ట కానివ్వండి, బీడీ కానివ్వండి. మిగతాది ఏ కాగితం వెలిగించినా పెద్దగా మంట వస్తుంది, ప్రమాదం వస్తుంది. కనుక అగ్గి ఉన్నట్టుగా కనపడదు, నిప్పు రాజుకున్నట్టు కనపడదు. కానీ ఆ సిగరెట్ తీసుకుని వచ్చి మెదడు మీద ఎప్పుడైతే తగిలించాడో ఏమైపోయిందంటది పోయింది. ఆపరేషన్ అయిపోయింది. ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. కొన్ని రోజుల తర్వాత ఇతడు ఒక్కడే బ్రతికాడు. లోకంలో కొన్నిసార్లు మనం అలా చూస్తూ ఉంటాం. ఆత్మీయ కోణం అర్థం కాకపోతే, ఆత్మీయ విధానం అర్థం కాకపోతే ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తాము. నశించిపోయింది డాక్టర్ కాదు, నశించిపోయింది ఆ ఇద్దరు పేషెంట్లు. ఈ నర్సులకి అసిస్టెంట్ డాక్టర్లకి మధ్యపోయింది. అయ్యో మేమేదో ఇతనేంటి వింతగా ప్రవర్తిస్తున్నాడు, సిగరెట్ వెలిగించుకొచ్చాడేంటి, ఆపరేషన్ థియేటర్లో అందరూ బాగా ఉండాలని కోరేవాడు ఈ దినమంది ఇలా ప్రవర్తిస్తున్నట్టు అనుకున్నాం. కానీ దాని మర్మము వాళ్ళకి తెలియలేదు. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తోంది, కాబట్టి నా మాటలు విని వాటి చెప్పిన చేయి ప్రతి వాడును
బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. బుద్ధిమంతుడు. మనం బుద్ధిమంతులుగా ఉన్నామా, బుద్ధిహీనులుగా ఉంటున్నామా? ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు మనలను వాక్యము చేత మనల్ని ప్రశ్న వేస్తూ ఉంది. బుద్ధిమంతులమా, బుద్ధిహీనులమా? వాన వచ్చిందంట. రెండోది, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. పునాది ఎక్కడుందంట? బండ మీద. కొంచెం లోతుగా త్రవ్వాడు, భూమి లోతుకి వేసాడు. వేసిన తర్వాత బేస్ మఠము బండ మీద, రాతి మీద వేశాడు. కనుక వరదలు, వాన వచ్చింది. వాన ఎంత వచ్చిందంటే వర్షము ఎక్కువ నీరు, వరదలు వచ్చేంత వర్షం వచ్చింది. గాలి కూడా విసిరింది. అంటే తుఫానుతో కూడిన వర్షము వరదలకు చోటు చేసుకుంది. అంటే అన్ని రకములుగా ఇల్లు శోధించబడింది. గాలి వచ్చినప్పుడు శోధించబడింది, వర్షపు నీరు చేత శోధించబడింది, వరద నీరు చేత కూడా శోధించబడింది. వాన, వర్షపు నీరు వచ్చినప్పుడు సాధారణంగా పైకప్పు సరిగా లేకపోతే, మిద్దె సరిగా లేకపోతే, అది తాటాకుతో కట్టినవ్వండి, పెంకు ఇల్లు కానివ్వండి, రేకులు కానివ్వండి, సిమెంట్ రేకులు కానివ్వండి, లేకపోతే ఇనుప రేకులు కానివ్వండి, లేకపోతే కాంక్రీట్తో వేసిన డాబా మిద్దిళ్ళు కానివ్వండి, ఏ ఇల్లు అయినా సరే దాని యొక్క విధానముగా దాన్ని వేయకపోతే అది ఖచ్చితంగా వర్షం వచ్చినప్పుడు కారి పోతూ ఉంటుంది. ఉండగలమా ఇంట్లోని? ఉండలేము. లక్షలు ఖర్చు పెట్టవచ్చు, మంచి పనివాడిని తీసుకునివచ్చు. ఎక్కడో కొంచెం తేడా జరిగితే ఆ ఇల్లంతా వర్షపు నీరు చేత చిమ్మి గోడలంతా కూడా చెమ్మ వచ్చి తర్వాత నీరు కారిపోయి ఇంట్లో ఉండడానికి యోగ్యముగా ఉండదు. దానికి కూడా ఇల్లు నిలబడిందంట. రెండవది, వరదలు వచ్చెను. వరదలు కూడా వచ్చాయి. వరద ఉద్రిక్తత, వరద ప్రవాహం ఎంత ఉంటుందంటే ఎలాంటిది అయినా కూడా తీసుకెళ్ళిపోదు. ఇటీవల దుబాయ్లోని భయంకరమైన వరదలు వచ్చాయి. అక్కడి నుంచి అనేక మంది ఫోన్ చేశారు, అయ్యా ఇక్కడ వరదల్లో ఉన్నాం, మా కోసం ప్రార్థన చేయండి. అయ్యా కొన్నిసార్లు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయకపోతే ఏంటి ఏమైందంటే ఎవరు అసలు చెప్తా ఉన్నారు, అయ్యా వరదల్లో ఉన్నాము, మాకు అసలు రెస్ట్ లేదు. ఈ వరద ఉద్రిక్తతకి కొన్ని లక్షల కార్లు సముద్రంలోకి కొట్టుకెళ్ళిపోయి, ఎందుకు పనిచేయండి ఇంకా కార్లు, దాని ఇంజన్లోనికి ఉప్పు వెళ్ళిపోయింది, సముద్రపు నీరు వెళ్ళిపోయి దానికి ఎందుకు కూడా పనిచేయదు, కేవలం డిస్మాంటిల్ చేయడానికి. దాన్ని ఏదో మళ్ళీ పాతినిముగు వేసేసి మళ్ళీ కొత్తగా తయారు చేస్తాను, కానీ ఎందుకు పని చేయమండి. కోట్లు విలువ చేసే కార్లు ఉన్నాయి. మా బంగ్లాస్లోని, మా బిల్డింగ్లోని వరద నీరు వచ్చేసింది. అయ్యో అనేకమైన బిల్డింగ్స్ కూలిపోయి ఆ పనిలో మేము ముమ్మరంగా ఉన్నాం. రాత్రి పగలు లేకుండా మోటార్లు తీసుకుని వచ్చి నీరంతా తోడుతున్నాం, కానీ ఎక్కడ చూసినా నీరే. ప్రియమైన దేవుని సంగమా, వరద వచ్చినప్పుడు లోక సంబంధమైన వరద గురించి ఇక్కడ బైబిల్ చెప్పటం లేదు. సంబంధమైన వాన వర్షము కోసం బైబిల్ ఇక్కడ చెప్పటం లేదు. కానీ ఎన్నో రకమైన శోధనలు క్రైస్తవుని అలా కదిపి వెళ్ళిపోవడానికి వస్తుంది. వచ్చినప్పుడు గాలి కూడా విసిరిందంట. గాలి విసిరినప్పుడు సాధారణంగా స్లాబ్ ఇళ్ళు త్వరగా ఇది కావు, కానీ తాటాయికతో వేసినవో రేకేసినవో ఎగిరిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇల్లు ఎలా కట్టబడిందో రాయలేదు, కానీ మొత్తానికి ఇల్లు ఆ ఇంటి మీద బండ మీద కట్టిన గనుక, దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకోవాలి. లోకంలో ఉన్న డబ్బు మీద కాదు, బంధువుల మీద కాదు, భార్య భర్త మీద కాదు పునాది వేసుకోవడము. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు విడిచి వెళ్ళిపోతారు. ఇద్దరు తిరిగి విసురుతూ ఉంటే ఏమైపోతారంట, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. ఇద్దరు పొలంలో పని చేస్తుండగా ఇద్దరు ఏం చేస్తూ ఉన్నారు, ఏదో మంచి నీళ్ళకి వెళ్తే ఇద్దరు అని ఎందుకు చెప్తుందంటే బైబిల్
భార్య భర్త అని మనం అనుకుంటాము. భార్యలో భర్త సగభాగం మనం అనుకుంటున్నాం. కానీ ఒక్కరికే ఛాన్స్ ఉందంట, ఇంకొకరికి ఛాన్స్ లేదని చెప్తున్నాడు. కనుక ఎవరి నీతి కార్యములు, ఎవరి యొక్క ఆత్మీయ కార్యములు, ఎవరి భక్తి కార్యములు వాళ్ళ పరలోకములు తీసుకుని వెళ్తాయి. కనుక మన భక్తి ఎవరి దాని వ్యక్తిగతమై ఉండాలి. ఇక్కడ బైబిల్ తేటగా చెప్తుంది, ఇంటిని వర్షము కొట్టింది, ఇంటిని వరదలు కొట్టాయి, ఇంటిని గాలి మీద కొట్టింది, కానీ ఆ ఇల్లు పడలేదు. ఎలాంటి శోధనలు వస్తున్నాయి మనకి? ఎలాంటి శోధనలు వస్తాయి? బిడ్డలు మాట వినకపోవచ్చు, శోధన. బిడ్డలు ఇటీవల ఒక ఆయన ఫోన్ చేసి ఒక 3 గంటల సేపు మాట్లాడాను నాతోటి. అయ్యా, మా గృహంలో పరిస్థితి ఇది, నేను గంట కాదు 2 గంటలు కాదు 3 గంటలు ప్రార్థన చేస్తాను, కానీ నాకు కన్నీరు రావట్లేదయ్యా, ప్రార్థనలో తృప్తి అనిపించడం లేదు. ప్రియమైన దేవుని సంగమా, దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణము దేవునితో తృష్ణగొనుచున్నది. అతను నాకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అంటున్నా ఉన్నాడు, అయ్యా కొన్నిసార్లు నా బిడ్డలను తిరుగుబాటు చేసి మాట్లాడతారు. వాళ్ళు తిరుగుబాటు చేసినప్పుడు నేను కానీ నా నోరు జారితే, బిడ్డలే కదా నేను గట్టిగా మాట్లాడొచ్చు, కానీ నేను అనుకుంటాను వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారంటే ఇది సైతాని యొక్క శోధన. నేను మౌనంగా ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఏదో ఒక రోజు నా బిడ్డల చెవులు దేవుడు గట్టిగా పిండుతాడు, దేవుడు నా బిడ్డల యొక్క చెవులు నలుపుతాడు, అప్పుడు వాడే వచ్చి మోకరించి ప్రార్థన చేస్తాడు. ప్రియమైన దేవుని సంఘం, ఇలాంటి వారు దేవునికి కావలసిన వారు. ఎవరైనా ఏదైనా మాటలు మాట్లాడితే మనము కూడా ఎదురు తిరిగి మాట్లాడితే, ఎవరైనా నీ కోసం దుష్ప్రచారం చేస్తే మనము కూడా ఎదురు తిరిగి వాళ్ళ కోసం దుష్ప్రచారం చేస్తే అది భక్తి కాదు. ఒక ఇంటిలో ఒక తండ్రి బిడ్డలో ఎదిరించి మాట్లాడినప్పుడు, తండ్రిగా నేను తండ్రిని లేకపోతే నేను భర్తని అని తన పెత్తనం చలాయించుకోవచ్చు, కానీ చలాయించటం లేదంటే ఇది సైతాని శోధన. వాళ్ళు సైతానుడు నా మీద సానుసరిగా మాట్లాడుతున్నాడు, నేను మాట్లాడితే నేను కూడా సైతానికి అవకాశం ఇస్తాను. కనుక నేను అలాంటప్పుడు మౌనంగా ఉండి ప్రార్థన చేస్తాను. ఏది శోధన అంటే ఏదో అనుకుంటాం. శోధన అంటే అత్తింటి వారి వల్ల, పొరిగింటి వారి వల్ల, డ్యూటీలోనే శోధన అనుకుంటాం. ఇంట్లోనే శోధన రావచ్చు, ఇంటిలోనే ఇబ్బంది రావచ్చు, భార్య వల్ల రావచ్చు, భర్త వల్ల రావచ్చు, బిడ్డల వల్ల రావచ్చు, అత్తగారు వల్ల రావచ్చు, ఏ రకమైన శోధన రావచ్చు. కానీ ఇవన్నీ వాన కదా, ఇవన్నీ వర్షములు కదా, ఇవన్నీ వరద తాకిళ్ళు లాంటి ఇబ్బందులు కదా. ఇంకొకటి ఎలాంటిది? గాలి లాంటి వర్షము, గాలి లాంటి ఇబ్బంది కదా. ఇక్కడ బైబిల్లోని ఈ మాట తేటగా బయలుపరచబడుతుంది ఏంటంటే, ఆ ఇల్లు పడలేదు. అన్ని రకమైన శోధనలు వచ్చాయి కానీ, అన్ని రకమైన బాధలు వచ్చాయి కానీ, అన్ని రకమైన వేదనలు వచ్చాయి కానీ ఆ ఇల్లు ఏమవలేదంట, పడలేదు. పడిపోతుందా మన ఇల్లు? కట్టుకుంటానే ఉందామా జీవితాంతము? అయ్యో ఇల్లు కట్టేసామండి, గృహప్రవేశానికి రండి ఒక భౌతిక సంబంధమైన గృహం కోసం మనం కొన్నిసార్లు ఖచ్చితంగా చెప్తాము. కొన్నిసార్లు ఇల్లు ప్రవేశం ఆలస్యం చేస్తాం, ఎందుకంటే పూర్తిగా కట్టబడలేదండి, ఇంకా కొన్ని టైల్స్ వేయాలండి, రంగులు వేయాలండి, ఇంకా కొంచెం పూత పని, ప్లాస్టింగ్ పని, ఫ్లోరింగ్ పని ఉండిపోయిందండి, బాత్రూమ్ కట్టాం కానీ షింక్ వేయలేదండి, అలాగని ఇలాగని ఎందుకంటామంటే పూర్తి కావాలి. పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ దాని విషయమై మనం పట్టింపు కలిగి ఉండము. ఇక్కడ ఆత్మ సంబంధమైన గృహము కూడా ఆ రీతిగానే ఉంది. అది పరిపూర్ణంగా కట్టబడింది కనుక ఎక్కడ ఏ సిమెంట్ వేయాలి, ఎంత నీరు వేయాలి, ఎంత ఇసుక వేయాలి, ఎలాంటి రాళ్ళు అందులో వేయాలో, దాని యొక్క విధానం ఎలాగ చేయాలో ఖచ్చితంగా అన్ని శోధనలకి, వేదనకు, బాధనకు తట్టుకునే విధంగా కట్టబడింది కనుక ఆ ఇల్లు పడలేదు. అనేక సార్లు మనం తట్టుకోలేకపోతూ ఉంటాం. రక్త మాంసంలో ఉన్నాం కనుక, పునాది కొంచెము సరిగా వేసుకోలేదు కనుక, వేసుకున్న పునాదికి ఇటీవల మెడ్రాస్లోని మన సవాసం హెడ్ క్వార్టర్లో
పక్కన ఒక పెద్ద హాస్పిటల్ కడతా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే డబుల్ సెల్లార్, అంటే 2 అంతస్తులు లోతుకి వెళ్తున్నారు పార్కింగ్ కోసం. పిలిచినప్పుడు ఆ పక్క వాళ్ళు ఇక్కడ వచ్చి ఏమడగాలి, ఇప్పుడు పర్మిషన్ అడగాలి మన హెడ్ క్వార్టర్లో ఉన్నవారు. ఎందుకంటే వాళ్ళంత లోతు 2 అడుగులు, అంటే దాదాపుగా 20 అడుగులు లోతు అవుతున్నారంటే మన పునాది బేస్కి అవకాశము ఉంటుంది. మన బేస్మెంట్ పాడైపోయే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు వచ్చి, అయ్యా మేము 2 సెల్లార్లు, అంటే 2 ఫ్లోర్లు కిందకి వెళ్తాం, భూగర్భంలో 2 వేస్తాము అండర్ గ్రౌండ్లో. కనుక ఏం చేస్తామంటే ఇది వేసే క్రమంలోని మేము కొంచెము మీ భూమిలో కూడా వస్తాము అంటే, మన సావాల్సిన నాయకులు జాన్ డెల్లీగా చెప్పారంట, నా భూమిలోనికి మా యొక్క స్థలంలోకి మీరు రావాల్సిన అవకాశం ఏముంది? మీరు ఏ కంపెనీ కాంట్రాక్టర్స్ అంటే వాడు ఎల్ఎన్టీ అంటే మన దేశంలోనే పెద్ద గొప్ప పేరు. అయ్యా మీ గొప్ప పేరు అని చెప్తున్నారు, మీది ఎల్ఎన్టీ కంపెనీ అని చెప్తున్నారు, కానీ మీకు జ్ఞానం లేదు. జ్ఞానం లేకపోతే మా దేవుని దగ్గరికి వచ్చి అడిగి తెలుసుకోండి. మీరేమైనా కట్టుకోవాల్సి ఉంటే మీ స్థలంలోనే మీరు కట్టుకొని ఇటు వచ్చి రావాల్సిన అవసరం లేదు. ఏదైనా పని కోసం ఇటు తిరగాలంటే తిరగండి, కానీ మా కాంపౌండ్లోనికి ఒక 5 అడుగులు 10 అడుగులు తవ్వాల్సిన అవసరం లేదు. ఎన్నో కట్టడంలో మేము చూసాము. ఇంకొకటి ఏంటంటే మీరు 20 అడుగుల లోతు తవ్వినప్పుడు మా కాంపౌండ్లో ఏదైనా బేటలు బారితే దానికి మీరే బాధ్యత వహించాలి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి కట్టుకుంటూ ఉన్నప్పుడు అంతా బాగానే సాగింది. కానీ అక్కడక్కడ బయట సైడ్ పక్కన పునాదికి ఏం కాలేదు, కానీ అక్కడక్కడ బేటలు వస్తే వాళ్ళే వచ్చి మళ్ళీ దాన్ని ఫిల్ చేసి వెళ్ళారంట. దీని అర్థం ఏంటి అంటే, కొన్నిసార్లు పునాది లోతుగా ఉన్నప్పటికీ, పునాది స్థిరమైనప్పటికీ పక్క వాళ్ళు వేసుకున్న పునాది విషయంలో మన పునాది కూడా బేసుకే అవకాశం ఉంటుంది. ఏంటి అని అనుకోవచ్చు మనం. కొన్నిసార్లు సైతాన్ అంటాడు, నీ పునాది బాగానే ఉంది కానీ పక్క వాళ్ళ పునాది బాగాలేదు కదా, వాళ్ళను చూడు, వాళ్ళు ఏమీ చేయట్లేదు, వాళ్ళు సరిగా ప్రార్థన చేయరు, వాళ్ళు సరిగా దేవునిలో ఉండరు, వాళ్ళ దేవుని వాక్యం సరిగా ధ్యానించరు, ఏదో అలవాటుగా వస్తారు, లేకపోతే ఆచారంగా వస్తారు, దైవజనులు వస్తే నమస్కారం పెడతారు, దైవజనులకు అది చేస్తారు ఇది చేస్తారు, లోకానుసారంగా ఉంటున్నారు. వాళ్ళ పరిస్థితే బాగుంది కదా, నువ్వు ఇంత భక్తి చేసి ఇంత నీతి చేసి ఇంత యథార్థంగా జీవించి నీ పరిస్థితి దయనీయంగా ఉంది కదా అని పక్క వాళ్ళ పునాదిని మన పునాదితో సైతం ఏం చేస్తాడు, కంపేర్ చేస్తాడు. కంపేర్ అంటే పోల్చి చూస్తూ ఉంటాడు. అప్పుడు సైతాన్ని మన హృదయంలోకి వచ్చాడు, నిజమే కదా, నేను ఎంత పటిష్టంగా నిలబడి నాకు ఏం దొరికిందిలే, ఎంత నిబ్బరంగా నిలబడి నాకు ఏం దొరికిందిలే, ఎంత స్థిరంగా ఉన్నా నేను సంపాదించుకుంది ఏముందిలే, ఏమీ ఉండదు. చిల్లు గవ్వ కూడా ఒక క్రైస్తవుడు పరిపూర్ణంగా సంపాదించి దాంట్లో ఆనందించడానికి లేదు అని బైబిల్ చెప్తా ఉంది. ఇబ్బందులు లేకుండా దావీదు అంతటి వాడు అన్నాడు, ప్రభువా నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, సరి సమానంగా దయచేయండి. దేవుడు అరణ్యములోని ఎవరికి ఆహారం ఇచ్చాడు? ఎవరికి ఇచ్చాడు? అరణ్యంలో ఇశ్రాయేలుగా మా అన్న ఇచ్చాడు. ఏమన్నది? దేవదూతలు సాక్షాత్ తినే ఆహారం డైరెక్ట్గా ఎవరికి ఇచ్చాడు? కానీ ఎలాగిచ్చాడు? ఏ రోజుకి ఆ రోజుకే ఇచ్చాడు. వారం రోజులకు ఒకసారి డీలర్ ఇచ్చినట్లుగా 4 రోజులు ప్రొవిజన్స్ ఇవ్వలేదు దేవుడు. ఇవ్వలేడా దేవుడు? ఇస్తాడు. అది పాడైపోకుండా దేవుడు చేయలేడా? చేయగలడు. కానీ ప్రభు అన్నాడు, ఏ రోజు మన్నా ఆ రోజుకే సరిపోతుంది మీకు. కానీ ఒక్కరోజు మాత్రం 2 రోజులకి ఇచ్చాడు. సోమవారం ఒక రోజుకి ఇచ్చాడు, మంగళవారం ఒక రోజుకి ఇచ్చాడు, బుధవారం ఒక రోజుకి ఇచ్చాడు, గురువారం లేకపోతే బేస్తవారం కూడా ఒకరోజు ఇచ్చాడు. శుక్రవారం ఇచ్చేసరికి శుక్రవారానికి శనివారం, అప్పుడు శనివారం విశ్రాంతి దినము పరిశుద్ధ దినం కనుక శుక్రవారానికి శనివారానికి కావాల్సిన ఆహారం వాళ్ళకి ఇచ్చాడు. ఆదివారం కూడా ఒక్కరోజే ఇచ్చాడు. శుక్రవారం వారు ఏరుకున్నప్పుడు శనివారం ఉదయం లేచి చూస్తే ఆహారము పాడై పోలేదు. కానీ మిగతా రోజులు కొంతమంది శుక్రవారం ఇచ్చినప్పుడు శనివారం పాడైపోలేదు కదా, ఈసారి ఆదివారం ఏరుకున్నప్పుడు రేపు ఏరుకునే పని ఉండకుండా సోమవారం కూడా ఏరుకుంటే ఆహారం ఏమైపోయిందంట? పాడైపోయి వాసన వచ్చేసింది.
క్రైస్తవ జీవితము ఒక అరణ్య మార్గములో నడుస్తున్న ఇశ్రాయేలును పోలుంది. ఇశ్రాయేలుకు దేవుడు అంత కఠినమైన మార్గములు ఎందుకు నడిపించాడంటే వారికి దేవుని యొక్క శక్తి తెలియాలి. అన్ని దేవుడు ఒకసారి ఇచ్చేస్తే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయము. ఎన్ని కష్టాలున్నా కొన్నిసార్లు మనం ప్రార్థన చేయము. అసలు కష్టాలు అయినతో ప్రార్థన చేస్తామా? చేయలేము. కనుక ప్రభు అంటున్నాడు, బండ మీద వేసుకోండి పునాది. బండ మీద వేసుకుంటే ఇప్పుడున్న మనుషులు, ఇప్పుడున్న ఆస్తి అంతస్తు సంపాదించుకున్న వారందరూ శోధన దినం వచ్చినప్పుడు, శ్రమ దినం వచ్చినప్పుడు వాళ్ళు కృంగిపోతారు. కానీ అప్పుడు నేను మిమ్మల్ని ఏం చేస్తాను? గొప్పవారుగా హెచ్చించి శ్రమలు, కష్టములు, ఇబ్బందులు తట్టుకునేవారుగా చేస్తాను. పునాది గురించి దేవుడు లోతుగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. 26వ వచనం చదువుకుందాం. 7:26 మత్తయి 7:26 మరియు చదవండి. 7:26 మరియు ఈ నా మాటలు విని వాటు చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉంటామంట. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. వాళ్ళు ఇల్లు కట్టారు, వాళ్ళు బేస్మటం పునాది వేశారు, వాళ్ళు గోడలు కట్టారు, పైన కప్పు ఉండడానికి వర్షము, వరద నీళ్ళు లేకపోతే గాలి రాకుండా ఉండడానికి మిద్ది వేశారు. కానీ ఆ ఇల్లు ఏమైపోయిందంట? కొట్టబడెను, కూలిపోయింది, నిలబడలేదు. ప్రయోజనం ఉందా? వరదలు వచ్చినప్పుడు ఇల్లు లేకపోతే ఎక్కడుంటాము? పునరావాస కేంద్రాలు అయితే లోకములో ఉంటాయి, కానీ కొంతమందికే సహాయంగా ఉంటాయి. ఇంట్లోకి నీళ్ళు వచ్చేస్తే వరద నీళ్ళు, పోనీ ఇంట్లో వరద నీళ్ళు వస్తే ఎలాగోలా తోడు బయట వేయచ్చు. పై కప్పులు అది పగిలిపోయి అందులోంచి నీరు కారుతూ ఉంటే పైనుంచి నీరు, కింద వరదపు నీరు, ఊర్లో నీరంతా అందులోనికి వస్తూ ఉంటే ఆ ఇల్లు బహు దయనీయంగా ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, ఆ దాని పాటు గొప్పదని చెప్పాను. అయ్యో ఇదే పెద్ద మేస్త్రిని తీసుకొచ్చి ఇల్లు కట్టించుకున్నాడండి, కొన్ని లక్షలు ఖర్చు అయింది అన్నాడండి, మంచి మంచి టైల్స్ వేసుకుని వచ్చి కట్టించాడండి, బాగుందని అందరూ మంచిగా గృహప్రవేశం చేస్తాము. కానీ ఎప్పుడు తెలిసింది ఆ గృహం యొక్క విలువ? వరదలో, వర్షము, గాలి వచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు తెలియలేదు. మన భక్తి జీవితము లేదా నా భక్తి జీవితము, నా ఆత్మీయ జీవితము లోకములో గొప్పదిగా కనబడవచ్చు. చూసిన వారు అయ్యో ఈ సంఘం వేరు, ఈ దీని యొక్క విధానం వేరు అనుకోవచ్చు. కానీ కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరికి వచ్చినప్పుడు అప్పుడు మనం నిలబడగలిగితే దాన్ని మించిన పోలిక ఇంక లోకంలో ఏది లేదు. ఇక్కడ పోల్చి దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, లోకంలో అనేక మంది అనుకోవచ్చు, అనేక సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నారు, వారు కూడా క్రీస్తుని ఆరాధిస్తున్నారు, వారు రొట్టెలోని ద్రాక్షరసంలో పాలు పొందుతున్నారు, వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు, స్వస్థ సభలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అన్నింటిలో కూడా వాళ్ళు మనములకి సరిపోల్చడానికి ఏమీ లేదు. కానీ వరద, వర్షము, గాలి వచ్చినప్పుడే నిజమైన భక్తి మాత్రమే నిలుస్తుంది. మిగతా భక్తి అంతా ఎలాగెళ్ళిపోతుందో తెలీదు. మన భక్తి విధానం ఎలాగుంటా ఉంది, ఆత్మీయ జీవితం ఎలాగుంటా ఉందో ఒక క్రైస్తవుడు, ఒక క్రైస్తవురాలు పరీక్షించుకోవాలి. కనుక మనం ఎలా కలిగి ఉండదు కదంటే, యెషయా రాసిన గ్రంథము 32వ అధ్యాయము 9వ వచనం సంఘానికి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. యెషయా 32:9 సుఖశక్తి గల స్త్రీలారా లేచి నా మాట వినండి. స్త్రీ అంటే దేనికి పోలిక? సంఘమునకు పోలికగా ఉంది. నిశ్చింతగానున్న కుమార్తెలారా నా మాట వినండి. నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరమునకు మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. సుఖశక్తి గల కన్యకలారా వణకుడి, నిర్విచారులారా తొందరపడి మీ బట్టలు తీసి దిగంబరులై మీ నడుమునకు గోను బట్ట కట్టుకొనుడి. రమ్యమైన పొలం విషయమై, ఫలభరితమైన ద్రాక్షారస ఫలముల విషయమై వారు రొమ్ము కొట్టుకొందురు. నా జనుల భూమిలో, ఆనందపురములో
ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలిరక్కసి చెట్లను పెరుగును పైనుండి మన మీద ఆత్మ కుమ్మరించబడి వరకు నగర విడువబడి వరకు బడును నరవము నగరి విడువ బడును జన సమూహములు గల పట్టణం విడువబడును. కొండయు కాపర్ల గోపురము ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందల వేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వృక్షవనముగా నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును. ఫలభరితమైన భూమిలో నీతి దిగును. నీతి సమాధానము కలుగచేయును. నీతి గల నిత్య నిమ్మళము నిబ్రము కలుగును. అప్పుడు నా జనుల విశ్రయ స్థలమందు విశ్రమ స్థలమునందు ఆశ్రయ స్థలములందు సుఖకరమైన నివాసయందు నివసిస్తారు. సరిపోతుంది. అప్పుడు నా జనులు ఎక్కడుంటారంట? ఆశ్రయ స్థలముల యందును విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసిస్తారు. ఇప్పుడు సుఖపడ్డానికి వీల్లేదంట. ఇప్పుడు నువ్వు సుఖపడ్డానికి వీల్లేదు. ప్రభు అన్నాడు, నీ వస్త్రము తీసివేసి దిగంబరువై గోనెబట్ట కట్టుకో. వస్త్రము తీసివేసి గోనెబట్ట కట్టుకో అని చెప్తున్నాడు. సుఖాశక్తి గల స్త్రీలారా, సుఖమైన ఆసక్తి ఉండకూడదు సంఘానికి. సంఘం వరకు ఇది సుఖించే సమయం కాదు. సుఖాశక్తి గల స్త్రీలారా, లేచిన మాట వినండి. నిశ్చంతగా ఉన్న కుమార్తెలారా, నా మాట వినండి. అయ్యో, ఇది సుఖపడే సమయం కాదు. ఇది ఆనందించే సమయం కాదు. ఇది సమకూర్చుకునే సమయం కాదు. ఇప్పుడు మీరు రోదన చేయాలి, గోనుబట్ట కట్టుకోవాలి, అంగలార్చాలి. ఇవన్నీ చేస్తే లోకంలో మనుషులకు అన్నీ పోయినప్పుడు రమ్యమైన స్థలములో మనం స్థావరము ఉంటామంట. నిశ్చింతగా ఆ వచనం మళ్ళీ చదవండి. అక్కడ కదా అక్కడ కదా మనం కాదు 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 ఎన్నో వచనం అమ్మా? 17వ వచనం. నీతి సమాధానము కలుగు చేను. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రామ స్థలము నందును ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల యందును నివసిస్తారు. ఇక్కడ లేదంట. ఇక్కడ సుఖం లేదు. ఇక్కడ బాధ. ఇక్కడ బాధే. ఇక్కడ ప్రభు నాడు సుఖాశక్తి విడిచండి, నిశ్చింత విడిచిపెట్టండి. సుఖాశక్తి కన్యలారా, స్త్రీలారా, సంగమా అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ విడిచిపెట్టి కన్నీరు గారిస్తే ఇప్పుడు సుఖము లేకపోవచ్చు. కానీ లోకములో మనుష్యులు ఫలభరితం లేనప్పుడు, ద్రాక్ష తోటలు పాడైపోయినప్పుడు, అరణ్యంలో అడవి పందులు వాటిని పేకలించి వేసినప్పుడు, లోకములో ఘోష ఉన్నప్పుడు రమ్యమైన స్థలములో మనకి నివాసములు దేవుడు ఏర్పాటు చేస్తాడంట. సుఖాశక్తి గల స్త్రీలారా, సంగమా నా లేచిన మాట వినండి. నిశ్చంత గల స్త్రీలారా, ఇక 1 సంవత్సరం వరకు మీకు తొందర కలుగును. ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరుటకు రావు. ఒక సమయం రాబోతా ఉంది. లోకములో శ్రమ కలిగే సంవత్సరములు రాబోతా ఉన్నాయి. లోకములోని ఈ పథకాలు ఆ పథకాలని మనం అనుకొని వాళ్ళు ఇస్తే బతుకుదాం, వీళ్ళిస్తే బతుకుదామని మనం ఏదేదో చేసుకుని ఏదేదో ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాం. కానీ ప్రభు అన్నాడు, లోకము దాని నివాసములు పాడైపోతాయి, రాజ్యములు కూలిపోతాయి. కానీ నా రాజ్యము రాకముందు లోకములో గొప్ప శ్రమ ఇబ్బంది కలుగుతుంది. ద్రాక్ష పళ్ళు ఏరుకోవడానికి కూడా ఏమి పండ్లకు ఏరుకోవడానికి కూడా ఒక కాయ కూడా ద్రాక్ష వనంలో రాలదంట కిందన. అలాంటి దినములు రాబోతున్నాయి గనక మీరు నిశ్చంతగా ఉండవద్దు, సుఖమైన ఆసక్తి కలిగి ఉండవద్దు. దేవుని మాట ప్రకారం నడవండి, పునాదులు లోతుగా వేసుకోండి, గోడల నిర్మాణం బాగా చేయండి, దాని యొక్క మిద్దిని మీరు వేయవలసిన రీతిలో వేయండి. వరదలు, వాన, వర్షము, గాలి వచ్చినను మీరు కోలరు. మీకు రమ్యమైన స్థలములో నివాసము నేను ఏర్పాటు చేసి, ఇదిగో నేను స్థలము సిద్ధపరిచా వెళుతా ఉన్నాను. పునాది ఎలాగుంది?
మన యొక్క ఆత్మీయ మెట్టి ఎలాగుంది, ఆత్మీయ జీవితంలో మన పునాది ఎంత లోతుగా ఉందో మనం పరిశీలించుకో. మనం అనుకుంటున్నాము లోకంలో ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే, వ్యాపారంలో దీవెన వస్తే, లేకపోతే వ్యవసాయంలో ఫలసాయం వస్తే, లేకపోతే ఏదైనా ఒక స్కీమ్ ద్వారా డబ్బులు వస్తే ఇవన్నీ సుఖం అనుకుంటున్నాం. ఇది భౌతిక సంబంధమైంది, తాత్కాలికమైంది, బతకడానికి కావలసినవే కానీ అవి శాశ్వతము కాదు. శాశ్వతమైన వాటి కోసం ప్రభు అన్నాడు, సుఖాన్ని విడిచిపెట్టు, పెందరాడే లే. దేవుడు అన్నాడు, ఇదిగో నేను పెందరాడే లేచి ప్రవక్తలైన నా సేవకులు మీ యొద్దకు పంపుతూ వస్తా ఉన్నాను, మీరు వారి మాటల నిర్లక్ష్యము చేస్తున్నారు. కనుక మీరేం చేయాలంట, మీరు ఉదయమనే లేవండి, ప్రార్థన చేయండి, ఇంకా కొంచెం పడుకుందను, ఇంకా కొంచెం కాళ్ళు ముడుచుకుందని అనుకుంటే ఆ యొక్క తోట చూసినప్పుడు, ఆ యొక్క పొలంలో చూసినప్పుడు బలిరక్కస్ చెట్లు ఇంకేమున్నాయంట, ముండ్ల పొదలు, గచ్చ పొదలు విస్తారంగా పెరిగి పంటలో ఫలము లేదు. భౌతిక సంబంధమైన పంట గురించి దేవుడు మాట్లాడలేదు. ఆత్మ సంబంధమైన పంట మనకు కావాలి కనుక, ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి కనుక అటు ఎదుగుదల దేవుడు మనకి ఇచ్చినట్లుగా పరిశుద్ధ ఆత్మశక్తి సహాయం చేసి కాపాడుగా ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, ప్రార్థన నీ శక్తి మాకు దయచేయండి ప్రభా, నీ ఆత్మ మాకు దయచేయండి, నీ మేలు చేత నన్ను మమ్మల్ని నింపండి ప్రభా. నేను అయోగ్యుడైన ప్రభా, విత్తబడిన వాక్య మారుదుల ఫలించే భాగ్యం దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నీ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకి తోడై నడిపించి కాపాడను గాక, ఆమేన్. లైవ్లో ఉన్నవారు వందనాలు, సెలవు తీసుకుందాం.